సినిమా చూసిన కాంచి ప్రభాస్ అంటే ప్రాణం. రెబల్ మూవీ ఆ రోజుల్లో అబ్బా ఒక టీ షర్ట్ వేసుకుని తిరిగితే ప్రభాస్ ఎట్లా తిరగాలి, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాగే తిరగాలి అనేసి ఆ రోజు నేను ఈ టీ షర్ట్ కొనుక్కున్నాను భయ్యా. అది ప్రభాస్ సినిమా. రెబల్ ఆ రేంజ్ లో ఆ రోజు లారెన్స్ గా తీసి చూపించాడు. ప్రభాస్ ఒక లుక్ ఎలాగుంటుందో, షేప్ ఎలాగుంటుందో తీసి చూపించాడు భయ్యా. అదే షేప్ వేసుకొచ్చాను భయ్యా ఈ రోజు నేను. సినిమా నేను నిన్ను తెల్లవారు నుంచి వెయిట్ చేస్తాను భయ్యా సినిమా చూడడానికి. రెబల్ మన ప్రభాస్ గారి సినిమా చూడడానికి టికెట్ బుకింగ్ ఇంకా కాలేదు. టికెట్ ఆన్లైన్ చూసిన టికెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. బుర్ర పాడైపోయింది భయ్యా నాకైతే. ప్రభాస్ సినిమా చాలా మంది గుళ్ళో భక్తులు ఉంటారు. ప్రభాస్ అనే సినిమాకి కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు భయ్యా. అట్లా అన్న ఇంకోటి ఏంటంటే ట్రైలర్ లో చూపించిన సీన్స్ చాలా వరకు తీసేశారనేసి సినిమాలో లేవనేసి అంటున్నారు కదా. మారుతి గారు చాలా చిన్న డైరెక్టర్ భయ్యా. అలాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ హీరో, ఆయనకి అవకాశం ఇచ్చిందంటే ఆయన ఎంత బాగా వినియోగించుకోవాలంటే ఆయనకి తెలియనట్టుంది. చిన్న డైరెక్టర్ ప్రభాస్ అన్న పెద్ద డైరెక్టర్ చేద్దాం అనుకున్నాడు, కానీ మా మారుతి గారు మాత్రం వినియోగించుకోలేకపోయారు ఆయన. ఎందుకంటే ఈ సినిమా నేను చూస్తుంటే ఏంటి ప్రభాస్ అన్న మారుతి గారికి ఛాన్స్ చూడడం ఏంటి, ఒక కలికి ఒక కలికి తర్వాత ఒక సల్లార్ ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డైరెక్టర్, అలా డైరెక్టర్కి ప్రభాస్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటే ఏదో మారుతి గారి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. చాలా సినిమాలు చూసాం మనం. ఓకే మారుతి గారి సినిమా తీస్తే పక్కాగా హిట్ అవుతుంది, ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే ఏదో ఉన్నది మారుతి గారిలో అన్నట్టు నేనైతే భావించుకొని సినిమా చూడడానికి వచ్చాను భయ్యా. నేను ప్రభాస్ ఫ్యానే, కానీ నాకు ఈ సినిమా ఎక్కడో కొంచెం తేడా కొట్టింది భయ్యా. ప్రేమ కథ చిత్రం సినిమా చూసాను అబ్బాయి ఎంత బాగుంది. దాని రైటర్ మన మారుతి గారు. ఆ కథ సినిమా తీసినా బాగుంది మా ప్రభాస్ అన్న గారికి. ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా 3 గంటలు సినిమా చూపించారు, కానీ కూర్చున్నప్పుడు అలాగా ఎంతసేపు ఎందుకు ఈ సినిమా అవసరమా అన్నట్టు అనిపించింది భయ్యా నాకైతే. ప్రభాస్ గారు మీ ఆలోచన చాలా మంచిది, చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్ చేయడం మీ ఆలోచన మంచిది, కానీ అంత చిన్న డైరెక్టర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి చూపించవలసిన స్థాయి లేకుండా ఆయన అంతంత మాత్రంగా సినిమా తీసి పక్కన పెట్టేసిండు. ఆయన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండో మనకు తెలియదు. నేను అనుకున్న ఇంటి అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారికి ఏదో మెసేజ్ పెట్టి సినిమా తీసుంటారు అనేసి, కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను ఈ సినిమా నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్గా మాట్లాడుతున్నాను. నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది భయ్య, నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ అన్న ఈ సినిమాలో నా ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ ఈ సినిమాలో ఎరగ తీసింది 6 అడుగులు కట్అవుట్. యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ నంబర్ 1, యాక్టింగ్ పరంగా అంటే నంబర్ 1 ప్రభాస్ గారు. అంతే మా కంపెనీలో ఉన్నాడు బాసు. ఈ సినిమాలో ఎరగ తీసిందో ప్రభాస్. మామూలుగా ఒక ప్రభాస్ సినిమా చూద్దాం లేకపోతే ఒక మారుతి సినిమా చూద్దామని వస్తే మీరు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కావు. ఇది ఒక కంప్లీట్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఇదొక స్పూకీ సైంటిఫిక్ హిప్నాటిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఇది. అంటే ఇది చాలా డిఫరెంట్ జోనర్, ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. సో మీరు డిఫరెంట్ మైండ్ సెట్తో రండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రిపేర్ అయ్యి రండి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes మైండ్ గేమ్ విత్ గోస్ట్ ఎంత అద్భుతంగా ప్లే చేశారంటే మారుతి. ఐ మీన్ ఒక తెలుగు డైరెక్టర్ ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్తో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేస్తాడని నేను ఊహించలా. మామూలుగా మన గీతాంజలి వేరే ఈ అంటే ఒకే బిల్డింగ్లో గోస్ట్ ఆడుకునే సీన్ అలాంటివే చూశాను తప్ప గోస్ట్ హిప్నాటిజం చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్ మైండ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అందులోనూ ఫస్ట్ మార్క్ నేను ఫోటోగ్రాఫర్కి ఇస్తాను, ఎందుకంటే ప్రభాస్ని మళ్ళీ చాలా అందంగా చూపించారు. అలాగే కన్సిస్టెన్సీ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అంటాం మనం. ఫిలిం త్రూ అవుట్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ నార్మల్ షాట్స్లో సేమ్ కలర్ గ్రేడింగ్ మెయింటైన్ చేశారు. సెకండ్ తమన్ గారు యాజ్ యూజువల్ చాలా హైలైట్ చేశారు. అండ్ మారుతి గారు ఏంటంటే చాలా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఒక పెద్ద అవకాశం వచ్చింది, ఇది చాలా డిఫరెంట్గా తీయాలని చెప్పి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు. ప్రీమియర్ షోస్ వేసుంటే చాలా బాగుండేది. అది ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి కూడా లేదు చాలా లేట్ నైట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రతిసారి తెలంగాణలో అఖండ సినిమాకి అలాగైంది, ముందు సినిమాలకి అలాగే అవుతుంది. ఓ పక్కనేమో కొంతమంది ఏమంటున్నారంటే ట్రైలర్ లో ఉన్న సీన్లు సినిమాలో లేవు, ట్రైలర్ లో లేదు ట్రైలర్ లో ఉన్న సీన్లన్నీ సినిమాలో ఉన్నాయి, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కూడా. అంటే కొన్ని అంటే తాతయ్య గెటప్ లేదు అనేసి అందరూ అంటున్నారు కదా. తాతయ్య గెటప్ లేదు, ఎందుకంటే ఇందులో పార్ట్ 2 చూపించు, పార్ట్ 2 అని చెప్పి ఉంది.
సో మోస్ట్లీ అందులో ఉండొచ్చు. తాతయ్య గెటప్ అయితే ఇందులో లేదు, బట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. పాన్ ఇండియా హీరోని తీసుకొచ్చి ఒక జోకర్ లా చూపించారు కదా మారుతి గారు. ఒక పాన్ ఇండియా సినిమా తీసుకొచ్చి ఒక పాన్ ఇండియా హీరోని తీసుకొని వచ్చి జోకర్ గెటప్ వేయించారు కదా, అది ఎలా అనుకోవచ్చు? అది జోకర్ అంటే ఇది మీరు ఇంటర్నేషనల్ థ్రిల్లర్స్ లో తీసుకుంటే హాలీవుడ్ థ్రిల్లర్స్ లో ఆ టైప్ ఆఫ్ గెటప్స్ తో చాలా బిగ్గెస్ట్ హిట్స్ వచ్చాయి. సో ఆ ఫ్లేవర్ తీసుకున్నాడు ఆయన. బట్ అది క్లైమాక్స్ లో వస్తుంది తప్ప మిగిలిన సినిమా అంతా గెటప్ ఎక్కడ లేదు. అది యాక్చువల్గా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ ఎక్స్ట్రాడినరీ ఉంది. కొన్ని షాట్లు అయితే జల్లు అనిపించాయి, ఒళ్ళు జల్దరించింది. అండ్ మెయిన్ క్లైమాక్స్ లో గోస్ట్ విశ్వరూపం చూపించారు, అది చాలా బాగుంది. ప్రభాస్ గారు బాంబని రాని యాజ్ యూజువల్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అండ్ ముగ్గురు హీరోయిన్లు పెట్టి ఉంటే మంచి కలర్ఫుల్ గా ఉంది. ప్రభాస్ సినిమాల్లో ఒక్కతే హీరోయిన్ అలా అయిపోయింది. సో చాలా మంచి రొమాంటిక్ పింజ ఆడి చేయగలిగారు ముగ్గురు హీరోయిన్లు పెట్టి. నిధి అగర్వాల్ చాలా బాగుంది. అంటే అది ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకుడికి అర్థం కాదు. ఇట్స్ సో అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్ అసలు ఇప్పటివరకు తెలుగులో ఎవరు అటెంప్ట్ చేయలేదు. గోస్ట్ హిప్నాటిజం చేయడము, గోస్ట్ మైండ్ థ్రిల్లర్ గేమ్స్ ఆడడం రేటింగ్ అని చెప్పలేమంటే యూ హ్యావ్ టు కమ్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్. రెగ్యులర్ మైండ్ సెట్ తో వస్తే డిసప్పాయింట్ అవుతారు. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూద్దామని వస్తే డిఫరెంట్ గా బాగుంటుంది. ఎలా అనిపించింది మూవీ? సినిమా అయితే బాగుంది, స్టోరీ అన్ని బాగున్నాయి, మ్యూజిక్ అయితే తమనైతే మంచి జస్టిస్ ఇచ్చాడు. సో సినిమా అయితే బాగుంది, చూడండి అందరికి. సో సంక్రాంతికి మంచి మూవీ అని చెప్పచ్చు. డైరెక్షన్ బాగుంది బ్రో. భయపడ్డా ఉంటే ఏం లేదు బ్రో, భయపడడానికి ఏం లేదు. కాకపోతే సినిమా అయితే బాగుంది. సో కొత్త వరల్డ్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది. సో బాగుంది, అన్నీ ఉన్నాయి బ్రో, అన్నీ ఉన్నాయి, అన్ని మిక్స్. యా మూవీ అయితే చూడొచ్చు. అందరి క్యారెక్టర్స్ కి జస్టిస్ చేశారు బ్రో, అన్ని క్యారెక్టర్స్ కి జస్టిస్ చేశారు ఉన్నందుకు. చాలా బాగుంది. తమన్ బీజియం అయితే ఎరక్కొట్టేశాడు, అది బాగుంది. బాగుంది, చాలా బాగుంది. క్రొకడైల్ ఫైట్ బాగుంది. ఒక 2-3 సీన్స్ ట్రైలర్ లో లేనివి కట్ చేస్తారు. సో లేవు అంటే క్రొకడైల్ ఫైట్ దగ్గర ప్రభాస్ గారిని కొంచెం డిఫరెంట్ గా చూపించారు. లేదన్నా యాక్టింగ్ దుబాలో చేసినాడు. ప్రభాస్ అంటేనే లార్జ్ అండ్ లైఫ్ సినిమాస్ ఉంటాయి. ఒకటే మాట, నువ్వు ఇంకా క్లైమాక్స్ చూసినావు అంటే లేచి నిలబడతావు అంతేగా. ఇంకా వేరే ఆప్షన్లు వేరే టాపిక్లు అవసరం లేక ఒక్కటి మాత్రమే చెప్తా, రాజా సాబ్ యాక్టింగ్ చేసినాడు. మనోలో ఈ యాంగిల్ కూడా ఉందని కొత్తగా తెలిసింది. అది ఇంకొకటి ఏంటంటే మారుతిలో ఇంత స్టఫ్ ఉందని తెలియదు ఇప్పటిదాకా మనుషులకి, కానీ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిరు పోయా. సంజయ్ దత్ ఒకటి మెయిన్ క్యారెక్టర్, కొత్త రకంగా స్టోరీ, అన్ని రకంగా ఆల్ ఎమోషన్స్ మిక్స్ ఉన్నాయి. ముగ్గురు హీరోయిన్స్ ప్లస్ మన ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జై ప్రభాస్ సార్. యాక్టింగ్ అయితే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి తీసినాడా సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేసినాడా అన్నంత కొత్తగా తీసినాడు యాక్టింగ్. సూపర్ మన మూవీ అయితే సూపర్. లాస్ట్ ఇంటర్వెల్ మనకు హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో అయితే నటించి జీవించేశాడు అన్ని విధాలుగా. ఎమోషన్ కానీ ప్లస్ మన సంతోషం కానీ ఏదైనా మొత్తానికైతే జీవించేశాడు. బ్లాక్ బాస్టర్ అన్న బొమ్మ బ్లాక్ బాస్టర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.